వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో లాస్ట్ మాడిఫైడ్ టైం మన డాక్యుమెంట్ యొక్క లాస్ట్ మాడిఫైడ్ టైం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ప్లస్ మన డాక్యుమెంట్ని ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళ రిఫరర్ పేజీ యూఆర్ఎల్ ఎలా తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి డాక్యుమెంట్ డాట్ లాస్ట్ మోడిఫైడ్ అనే డామ్ ఆబ్జెక్ట్ ఉంది. సో యూజింగ్ లాస్ట్ మాడిఫైడ్ మెథడ్ మనం మన పేజ్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ టైం చూసుకోవచ్చు. సో దాని పర్పస్ చూడండి. ఎగ్జాంపుల్, క్లిక్ ద బటన్ టు డిస్ప్లే ద లాస్ట్ డాక్యుమెంట్ డాట్ లాస్ట్ మోడిఫైడ్. ఇక్కడ మై ఫంక్షన్ 123 డెమో 123 అండ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్ టు లాస్ట్ మోడిఫైడ్. సో మనకి ఏమైనా అవుట్పుట్ వస్తుంది. యాక్చువల్గా ఇవి మన సిస్టంలో ఇప్పుడు వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. అదే సర్వర్లో అయితే ఎలా చేస్తాము అంటే, లాస్ట్ మోడిఫైడ్ అనే ఒక పేజీ క్రియేట్ చేసుకున్నాను. ఎడిట్. సో నా పేజ్ నేమ్ వచ్చి లాస్ట్ మోడిఫైడ్ డాట్ HTML. ఇక్కడ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్ 123 ట్రై ఇట్. ఐడి ఈక్వల్స్ టు డెమో 123 inner HTML equals to document dot last modified method. So update. View page. So try it. So ఇప్పుడు 38:59 minutes కి 09/05/2010. అలాగే మన డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి ఓపెన్ చేసాం, మనం ఇక్కడి నుంచి ఓపెన్ చేసాం. ఓకే, సో నాకు ఇక్కడ లాస్ట్ మోడిఫైడ్ రిఫరర్ కావాలి అనుకుంటే ఈ యూఆర్ఎల్ రావాలి మనకి. సో దాని పర్పస్ నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను, లాస్ట్ మెయిన్ అనే పేజీ. మెయిన్ అనే పేజ్లో దేన్ని కాల్ చేస్తున్నాను అంటే, మెయిన్ అనే పేజ్లో సింపుల్గా నేను ఒక యాంకర్ ట్యాగ్ AHRF ఈక్వల్స్ టు రిఫరర్ డాట్ HTML పేజ్ని కాల్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే రిఫరర్ డాట్ HTML పేజ్ ఓపెన్ అవుతుంది. సో అప్డేట్. మనకి ఫస్ట్ ఇంకోటి రిఫరర్ డాట్ HTML పేజ్ కావాలి. సో ఇది నా రిఫరర్ డాట్ HTML పేజీ. ఈ పేజ్లో బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్ 123 ట్రై ఇట్ బటన్. డాక్యుమెంట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ రిఫర్ అనే మెథడ్ యూజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు అప్డేట్. ఇప్పుడు మెయిన్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రిఫరల్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయిన న్యూ ట్యాబ్. మనం ఏ పేజ్ని కాల్ చేస్తున్నామో, మెయిన్ అనే పేజ్ నుంచి రిఫరర్ అనే పేజ్ని కాల్ చేస్తున్నాను. సో రిఫరర్ అనే పేజ్కి ఎక్కడి నుంచి కాల్ వస్తుంది, మెయిన్ డాట్ HTML అనే పేజ్ నుంచి కాల్ వస్తుంది. సో చూడండి, రైట్. సో బిజినెస్ ఇంటెలిజెంట్ మెయిన్ డాట్ HTML. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే కాల్ చేస్తున్నాను. దాన్ని వ్యూ రిఫరర్. సో ఇప్పుడు రిఫరర్ ప్రోగ్రామ్ ఏంటిది, మనకి రిఫరర్ పేజ్ ఏంటి ఇప్పుడు ఏం రావట్లేదు, ఎందుకంటే ఇది డైనమిక్గా క్రియేట్ అయిన యూఆర్ఎల్ కాబట్టి ఇది రావట్లేదు. ఓకే, సో ఈ విధంగా మనం రిఫరర్ పేజ్ని ప్లస్ లాస్ట్ మోడిఫైడ్ టైంని కనుక్కోవచ్చు.